కార్డియో చేస్తే కొవ్వు కరిగిపోతుందని భ్రమలో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో మనకు ఇప్పుడు కార్డియో అంటే ఫ్యాట్ బర్న్ చేసేది, ఇంకా మజిల్ గ్రో చేసేది అవి కాదు. కార్డియో అంటే మన హార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నట్టు. ఇప్పుడు ఓన్లీ కార్డియో అంటే మన ఆర్మ్స్ తోటి లెగ్స్ తోటి చేసేది కాదు. అది ఓవరాల్ మన బాడీ అనేది మూమెంట్ ఉండాలి, మన బ్లడ్ ప్రెషర్ అది హై అవ్వాలి. సో అప్పుడు మన ఆక్సిజన్ ఇంటేక్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి వెళ్తుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ఫాస్ట్ అవుతుంది, మన హార్ట్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. దాన్ని కార్డియో అంటాం. కార్డియో చేస్తే మీకు ఫ్యాట్ తగ్గిపోతుంది, మజిల్ పెరిగిపోతుంది అని చెప్పేవన్నీ ట్రాష్ అనుకోండి. సో మనకు ఇప్పుడు కార్డియో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు కార్డియోకి ఏం చేయాలి అంటే ఓవరాల్ బాడీ వర్కౌట్స్ కదా అని మీరు ఈవెన్ వర్కౌట్ చేసినా అది ఎక్కువ మీరు రెప్స్ ఎక్కువ చేస్తే అది కార్డియోలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కార్డియోకి మనం ఏం చేయాలి, థ్రెడ్మిల్ మీద జాగింగ్ చేయాలి. లైక్ మనం రన్నింగ్ చేయకూడదు. మెల్లగా 20 minutes 30 minutes లేదా మినిమం 50 minutes అయినా జాగింగ్ చేస్తే లైట్గా మన క్యాలరీస్ అనేవి బర్న్ అవుతూ ఉంటాయి. క్యాలరీస్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ థ్రెడ్మిల్ ఎక్కాం. ఆ తర్వాత అలానే పక్కన ఉన్న సైకిల్ ఉంటుంది కదా, అలాగో సైకిల్ మిషన్ ఉంటుంది కదా మీకు జిమ్లో, ప్రతి జిమ్లోనే ఉంటుంది. దాని మీద ఒక 5 minutes 10 minutes చేయండి సైక్లింగ్. ఆ సైక్లింగ్ కూడా అయిన తర్వాత మీకు ఫస్ట్ వార్మప్ చేసుకోండి, ఫుల్ బాడీ వార్మప్స్. ఆ వార్మప్ ఏంటి మీకు ఐడియా లేదు అంటే మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు తెలిసిన వార్మప్లు చేసినా పర్లేదు. సో ఇప్పుడు మనకి ఏమైంది, థ్రెడ్మిల్ అయింది, సైక్లింగ్ అయింది, ఫుల్ బాడీ వార్మప్ అయింది. ఇప్పుడు మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, మీకు స్కిప్పింగ్ వస్తే స్కిప్పింగ్, లేకపోతే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, లైక్ ఇవి కానీ అవి చేయండి. మీకు వీటికి కూడా అసలు మాకు తెలియదు అంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ అయినా చేయండి వీడియో కింద. నేను వీటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను డీటెయిల్డ్గా మీ అందరికీ. సో ఇప్పుడు మనకి జాగింగ్ చేసాం, సైక్లింగ్ చేసాం, ఫుల్ బాడీ వార్మప్ చేసాం, ఇవి ఒక 2-3 సెట్లు చేసాం. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటారు. సో వీటికన్నా ముందు నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే, ఒకవేళ నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాలి కాబట్టి ఫస్ట్ అప్పర్ బాడీ వార్మప్ తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. చెస్ట్ ట్రైసెప్ అనుకుంటారు, బ్యాక్ బైసెప్ అనుకుంటారు, అది మీ ఇష్టం. బిగినర్స్కి మన ఛానల్లో చేసి పెట్టాను. సో వీటి తర్వాత ఒక 30 to 40 minutes వీటికి కేటాయించండి. ఎలా అంటే మీరు డైరెక్ట్గా కార్డియో చేసేసారనుకో, మీ బాడీ అనేది అలసిపోతుంది కదా, మరి స్ట్రెంత్ ట్రైనింగ్ మీకు ఓపిక ఎక్కడ ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ వార్మప్, ఆ తర్వాత స్ట్రెంత్, ఆ తర్వాత కార్డియో అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ బర్నింగ్కి కాదు, క్యాలరీస్ గురించి గుర్తుపెట్టుకోమన్నాను కదా. అది దేనికి అంటే ఇప్పుడు మీకు మీ బాడీకి ఫ్యూయల్ అనేది కావాలి. దాంట్లో స్లో కార్బ్స్ ఉంటాయి, ఫాస్ట్ కార్బ్స్ ఉంటాయి. ఆ కార్బ్స్లో మీరు ఏది తీసుకున్నా సరే మన బాడీలో అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఈ స్టోర్ అయింది ఏమవుతుందో మనకి ఎనర్జీ కింద యూజ్ అవుతుంది. ఈవెన్ మనకి ఫ్యాట్ కూడా స్లో ఫ్యూయల్ అంటాం నేను ఫ్యాట్ని. ఈ స్టోర్ అయింది మనకి ఎనర్జీ అంటూ ఉంటుంది కదా. ఈ స్టోర్ అయిన ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత మన ఫ్యాట్లోంచి ఎనర్జీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా చేస్తున్నా, ఎక్కువ వెయిట్స్ లేపునా, అవి ఏం చేస్తుంది, ఫాస్ట్ కార్బ్స్ అనేవి తీసేసుకుంటుంది మీ బాడీలో స్టోర్ అయిన ఎనర్జీని. ఇప్పుడు మీకు ఫ్యాట్ బర్న్ చేయాలంటే ఆ జాగింగ్స్ కానీ, స్కిప్పింగ్స్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ లాంగ్ టైం చేయాలన్నమాట. 15 minutes 20 minutes, ఈవెన్ మీరు 40 minutes చేసినా సరే అది మీకే మంచిది అవుతుంది. సో ఇలా మీరు చేస్తే మెల్లమెల్లగా మీ లోపల ఉన్న ఫ్యాట్ ఎనర్జీ అనేది కొంచెం అవ్వి ఆ తర్వాత ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి జాగింగ్ చేసేసి, స్కిప్పింగ్ చేసేసి, 4 యాప్స్ వర్కౌట్లు చేసేసి బెల్లి తగ్గట్లేదంటే మరి ఇలానే అవుతుంది. మరి మీకు అసలు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుందో కూడా తెలియదు అంటే దానికి మన ఛానల్లో సింపుల్గా 4 minutes వీడియో చేశాను, ఒకసారి అది చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మీకు కార్డియో గురించి నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను, మరి రావాలి కదా ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో మీకు కార్డియో గురించి అర్థమైంది కాబట్టి
ఫ్యాట్ లాస్ ఎలా అంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం వర్కౌట్ చేయాలి, ఏం తినాలి అని స్టెప్ బై స్టెప్లో రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫుడ్ బై విజయ్. థ్యాంక్ యూ.